Today we are going to learning about Polytechnic Diploma first year, first semester lo first chapter Fundamentals of Chemistry. దాంట్లో ఫస్ట్ టాపిక్ ఆటమిక్ స్ట్రక్చర్. దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. జాన్ డాల్టన్ అన్న సైంటిస్ట్ ఫస్ట్ టైం యాటమ్ని డిస్కవర్ చేయటం జరిగింది. మ్యాటర్లో ఉన్న స్మాల్ పార్టికల్ని యాటమ్ అంటారు. విచ్ పార్టికల్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ మ్యాటర్? Small particle. The small particle which is present in matter is called atom. This atom is discovered by John Dalton. ఇక జాన్ డాల్టన్ యాటమ్ని కనుక్కున్న తర్వాత చాలా సంవత్సరాలు దాని మీద ఎక్స్పెరిమెంట్స్ చేసి యాటంలో ఇంకా స్మాల్ పార్టికల్స్ ఉంటాయి అని చెప్పేసి డిస్కవర్ చేయటం జరిగింది. యాటంలో ఉండే స్మాల్ పార్టికల్స్నే ఏమంటారు అంటే ఫండమెంటల్ పార్టికల్స్ అంటారు. ఈ ఫండమెంటల్ పార్టికల్స్ అగైన్ 3 టైప్స్గా ఉంటాయి. ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అని 3 టైప్స్గా ఉండటం జరుగుతుంది. మరి ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి? నెగటివ్ ఛార్జింగ్ పార్టికల్స్ని ఎలక్ట్రాన్స్ అంటారు. ప్రోటాన్స్ అంటే ఏంటి? పాజిటివ్ ఛార్జ్ పార్టికల్స్ని ప్రోటాన్స్ అంటారు. మరి న్యూట్రాన్స్ అంటే ఏంటి? వీటికి ఎలాంటి ఛార్జింగ్ ఉండదు, ఇవి న్యూట్రల్గా ఉంటాయి. అలాంటి పార్టికల్స్ని న్యూట్రాన్స్ అని చెప్పేసి అంటారు. ఎలక్ట్రాన్స్ యొక్క ఛార్జింగ్ -1 యూనిట్ ఆర్ -1.602 into 10 to the power of -19 coulombs or -4.8 into 10 to the power of -10 ESU ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్గా ఎలక్ట్రాన్ యొక్క ఛార్జింగ్ని చెప్పడం జరుగుతూ ఉంది. అది ఎట్లాగా అంటే మామూలుగా యూనిట్స్ మనం మెజర్ చేసే వాటిని వెయిట్ని కానీ లేదా స్పీడ్ని కానీ మనం యూనిట్లలో చెప్తాము. అట్లాగే ఎలక్ట్రాన్ యొక్క ఛార్జింగ్ని కూడా ఈ యూనిట్లలో చెప్తారు. ఇప్పుడు స్పీడ్ ఉంది, స్పీడ్ని మనం మీటర్స్లో చెప్తాము, కిలోమీటర్లలో కూడా చెప్తాము. సేమ్ అలాగే ఇక్కడ కూడా ఎలక్ట్రాన్ ఛార్జ్ని యూనిట్లలోను, కూలంబ్స్లోను, ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్లలోను 3 టైప్స్లో ఈ ఎలక్ట్రాన్ ఛార్జ్ని చెప్పడం జరిగింది. ఇక ఇదే ఎలక్ట్రాన్కి వెయిట్ కూడా ఉంటుంది. ఆ వెయిట్ని ఏమంటారు అంటే మాస్ అని కూడా అంటారు. ఎలక్ట్రాన్ యొక్క మాస్ ఎంత ఉంటుంది అంటే 9.11 into 10 to the power of -31 kg ఆర్ 0.0005486 AMUగా చెప్పడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వన్ ఏంటి అంటే ప్రోటాన్స్. ప్రోటాన్స్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, పాజిటివ్ ఛార్జ్ పార్టికల్స్ని ప్రోటాన్స్ అంటారు. మరి ఆ నెగటివ్, పాజిటివ్ ఈ రెండే తేడా తప్ప మిగిలిన ఛార్జింగ్ 2 ఈక్వల్గానే ఉంటాయి. చూడండి ఎగ్జాంపుల్, ప్రోటాన్స్ యొక్క ఛార్జ్ +1 యూనిట్ ఆర్ +1.602 into 10 to the power of -19 or +4.8 into 10 to the power of -10 ESUగా చెప్పడం జరుగుతూ ఉంది. అంటే ఏంటి? ఎలక్ట్రాన్ యొక్క ఛార్జింగ్ని కనుక మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ప్రోటాన్ యొక్క ఛార్జింగ్ కూడా మీకు వచ్చేస్తుంది. అక్కడ నెగటివ్ అంటే మైనస్ పెట్టాలా, ఇక్కడ ప్లస్ పెట్టాలి, అంతే. సో ఎలక్ట్రాన్ నేర్చుకుంటే ప్రోటాన్ యొక్క ఛార్జింగ్ నెంబర్ కూడా మీకు వచ్చేసినట్టే లెక్క. ఇక ప్రోటాన్ యొక్క మాస్ని చూస్తే అంటే ప్రోటాన్ యొక్క వెయిట్ని చూస్తే 1.672 into 10 to the power of -27 kg ఆర్
0.00728 AMUగా చెప్పడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ వన్ ఏంటి అంటే న్యూట్రల్ పార్టికల్స్, వాటినే న్యూట్రాన్స్ అంటాం. ఈ న్యూట్రాన్స్కి చార్జ్ అనేది ఉండదు కాబట్టి అక్కడ మనం ఛార్జ్ చెప్పలేదు. ఇక న్యూట్రాన్ యొక్క వెయిట్, మాస్ ఎంత ఉంటుంది అంటే 1.675 ఇంటూ 10⁻⁻27 kg ఆర్ 0.00866 AMUగా చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ ఎలక్ట్రాన్స్ది, ప్రోటాన్స్ది, న్యూట్రాన్స్ది మాస్ని చూస్తే ప్రోటాన్స్, న్యూట్రాన్స్ యొక్క మాస్ కంటే ఎలక్ట్రాన్ యొక్క మాస్ అన్నది తక్కువగా ఉంటుంది. ఎలక్ట్రాన్ మాస్ ఈజ్ లోవర్ దాన్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. రైట్. ఇక నెక్స్ట్ వన్ ఏంటి అంటే నెక్స్ట్ టాపిక్ ఆటమిక్ నంబర్. ఆటమిక్ నంబర్ అంటే ఏంటి అంటే నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద యాటమ్. యాటంలో ఉన్న ప్రోటాన్స్ లేదా ఎలక్ట్రాన్స్ యొక్క నంబర్ని ఏమంటారు అంటే ఆటమిక్ నంబర్ అంటారు. ఆటమిక్ నంబర్ని దేంతో చూపిస్తారు అంటే జెడ్తో చూపిస్తారు. ఇక నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఆటమిక్ మాస్. ఆటమిక్ మాస్ అంటే సమ్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. అంటే ప్రోటాన్స్ని, న్యూట్రాన్స్ని ఈ రెండింటిని కలిపి ఆటమిక్ మాస్ అంటారు. నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు ఆటమిక్ మాస్. ఆటమిక్ మాస్ని దేంతో చూపిస్తారు అంటే ఏ, క్యాపిటల్ ఏతో చూపించడం జరుగుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఐసోటోప్స్. అయితే దీనికంటే ముందు మనకి ప్రోటాన్స్ లేదా ఎలక్ట్రాన్స్ యొక్క నంబర్ని ఆటమిక్ నెంబర్ అంటాము అని చెప్పాం. అంటే ఏంటి, ఎలక్ట్రాన్ నెంబరు, ప్రోటాన్ నెంబరు ఈక్వల్గా ఉంటుంది అని తెలుస్తుంది. మరి న్యూట్రాన్స్ నెంబర్ మనకి ఎట్లా తెలియాలి అంటే A మైనస్ జెడ్ అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ఆటమిక్ నెంబర్ అండ్ ఆటమిక్ మాస్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. ఓకే. ఎప్పుడు కూడా ఆటమిక్ నంబర్ని ఆటంకి కింద వైపున చూపిస్తారు, ఆటమిక్ మాస్ని ఆటంకి పై వైపున చూపించటం జరుగుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడండి, Fe అంటే ఫెరస్. ఫెరస్కి కింది వైపు ఆటమిక్ నంబర్ ఎంత చూపిస్తున్నాడు అంటే 26. ఆటమిక్ మాస్ ఎంత చూపిస్తున్నాడు అంటే 56. ఇప్పుడు మనకి దీంట్లో నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కావాలి. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కావాలి అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, A మైనస్ జెడ్ ఆటమిక్ మాస్ మైనస్ ఆటమిక్ నంబర్. మాస్ ఎంత ఉంది 56 మైనస్ 26 ఈజ్ ఈక్వల్ టు 30. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ న్యూరాన్స్ ఫెరస్లో ఎన్ని ఉన్నాయి, 30 ఉన్నాయి అని మనం చెప్పచ్చు. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, యు అంటే యురేనియం. యురేనియం యొక్క ఆటమిక్ నెంబర్ ఏమో 92, ఆటమిక్ మాస్ ఏమో 235. ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ న్యూరాన్స్ కావాలి. నెంబర్ ఆఫ్ న్యూరాన్స్ అంటే A మైనస్ జెడ్ అంటే 235 మైనస్ 32 చేస్తే మనకి నెంబర్ ఆఫ్ న్యూరాన్స్ అనేవి రావటం జరుగుతూ ఉంటుంది. ఇట్లా మనకి నెంబర్ ఆఫ్ న్యూరాన్స్ని మనం తెలుసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వన్ చూద్దాం మనం, ఐసోటోప్స్. సేమ్ ఆటమిక్ నెంబర్ ఉన్న ఆటమ్స్ని ఐసోటోప్స్ అంటారు. ఐసోబార్స్ అంటే ఇక్కడ ఆటమిక్ నెంబర్ డిఫరెంట్గా ఉంటుంది, ఆటమిక్ మాస్ మాత్రం ఈక్వల్గా ఉంటుంది. సేమ్ ఆటమిక్ మాస్ ఉన్న ఆటమ్స్ని ఐసోబార్స్ అంటారు. ఐసోటోప్స్ అంటే సేమ్ ఆటమిక్ నెంబర్ ఉంటుంది, డిఫరెంట్ ఆటమిక్ మాస్ ఉంటుంది, అలాంటి వాటిని ఐసోటోప్స్ అంటారు. ఐసోబార్స్ అంటే సేమ్ ఆటమిక్ మాస్ ఉంటుంది, ఆటమిక్ నెంబర్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది, అలాంటి వాటిని ఐసోబార్స్ అంటారు. రైట్. థ్యాంక్ యూ.